అందరికీ నమస్కారం అండి. క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా ఛానల్కి ఎంతో సహాయపడుతుంది. కార్తీక మాసంలో వచ్చేటువంటి అత్యంత పుణ్యప్రధానమైనటువంటి రోజు ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి అని, హరిబోధిని ద్వాదశి అని, యోగీశ్వర ద్వాదశి అని, చినుకు ద్వాదశి అని, కైసిక ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజుని తులసి ద్వాదశి అని కూడా అంటూ ఉంటారండి. ఎల్లప్పుడూ కూడా క్షీరసాగరంలో దర్శనము అనేది ఇచ్చేటువంటి శ్రీ మహానారాయణుడు ఈ ద్వాదశి రోజున శ్రీ మహాలక్ష్మితో కూడి బృందావనంకి వచ్చి తన యొక్క ప్రియమైనటువంటి భక్తులకు దర్శనమిస్తాడట. అందువలనే ఈ యొక్క ద్వాదశిని బృందావన ద్వాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. బృందావనము అంటే మన ఇంట్లో ఉండేటువంటి తులసి దగ్గరకు వస్తారు. ఈ రోజున బృందావనంలో శ్రీ మహావిష్ణువును అర్చించినటువంటి వారికి సకల సుఖాలు కలుగుతాయని పెద్దలు చెప్పారు. స్కంద పురాణంలో వైశాఖ ఖండంలో తులసి యొక్క మహత్యాన్ని తెలిపే ఒక కథ ఉంది. ఈ కథను విన్నంతనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు, సుమేధుడు అనేటువంటి ఇద్దరు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు. వారు ఒకమారు తీర్థయాత్రలు చేస్తూ మహారణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారికి అక్కడ ఒక తులసి కోట కనిపిస్తుంది. దాన్ని చూసిన సుమేధుడు భక్తితో ఆ యొక్క కోటను ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు. దీన్ని గమనించినటువంటి మిత్రుడు హరిదేవుడు ఎందరో దేవతలు ఎన్నో తీర్థాలు ఉండగా ఈ తులసి వనానికి అంత భక్తితో ప్రమాణం గావించావు అని అడిగాడు. అంతటా సుమేధుడు ఈ విధంగా చెప్పసాగాడు. ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదించారు. అప్పుడు కల్పవృక్షము, లక్ష్మీచంద్రుడు, ఐరావతము, ధ్వనందరి మొదలైనవి ఉద్భవించిన తరువాత జనన మరణాలు లేకుండా చేయు అమృత కలశము అనేది ఆవిర్భవించింది. అప్పుడు దాన్ని శ్రీ మహావిష్ణువు పరిగ్రహిస్తూ సంతోషించాడు. అప్పుడు అతని కన్నుల నుండి ఆనంద బాష్పాలు కొన్ని అమృతంపై పడినవి. వెంటనే వాటి నుండి తులసి అనేది మొలిచింది. ఇక్కడ బ్రహ్మాది దేవతలు లక్ష్మిని, తులసిని శ్రీహరి సేవలకు సమర్పించారు. దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించాడు. అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతి పాత్రురాలు అయ్యింది. అప్పటి నుండి తులసి హరిప్రియ అయ్యింది. అందుకే నేను ఆమె పాదాలకు ప్రమాణం గావించాను అని చెప్పాడు. వెంటనే వారు కూర్చొని సంభాషించుకుంటూ ఆ యొక్క వటవృక్షం నుండి పెలపెలమని శబ్దంతో తేజోవంతమైనటువంటి ఇద్దరు పురుషులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి బ్రాహ్మణులిద్దరూ కూడా భయపడి గజగజ వణుకుతూ ఎవరు మీరు అన్నారు. అందుకు వారు ఆ యొక్క బ్రాహ్మణులకు నమస్కరించి, స్వామి, మీరు మాకు ప్రాణదాతలు. నా పేరు ఆప్తికుడు. నేను దేవలోక దాసుని. నేను లోషమ మహామునికి చేసినటువంటి అపచారానికి ఈ మర్రి చెట్టుపై బ్రాహ్మణ రాక్షసులైనటువంటి వారు ఉన్నారు. ఇక మీరు అయితే విష్ణు నామాన్ని, తులసి మహిమను గూర్చి ఇంతవరకు చెప్పినది విన్నంత మాత్రాన నా యొక్క శాపము అనేది విమోచనం కలిగింది. ఇది అంతా కూడా మీ యొక్క అనుగ్రహము అని విన్నవించుకున్నాడు. అంతటా రెండవ అతను కూడా తన యొక్క కథ గురించి వివరిస్తూ, నేను గురువాజ్ఞను ఉల్లంఘించడం వలన ఈ యొక్క బ్రాహ్మణ రాక్షసుడినైని ఈ మర్రి చెట్టును ఆశ్రయించాను. ఈరోజు మీ వల్లనే ఆ యొక్క నారాయణ యొక్క నామాన్ని, విశ్వ పూజిత అయినటువంటి తులసి మహత్యాన్ని విని శాపం నుండి విమోచనం అనేది నాకు కలిగింది అని వీరు ఇద్దరూ వివరించారు. ఆదర్శ బ్రాహ్మణులైనటువంటి వీరు ఇరువురి యొక్క తీర్థయాత్ర ఫలితమును ఇక్కడే లభించింది అని విన్నవించారు. అంతటా తేజోవంతులైనటువంటి వారు ఈ యొక్క బ్రాహ్మణులకు నమస్కరించి దేవలోకానికి వెళ్ళిపోయారు. ఇక అంతటా బ్రాహ్మణులిద్దరూ కూడా విముక్తిని అనుగ్రహించి విష్ణుప్రియ తులసి నామాన్ని స్మరించుకుంటూ ముందుకు సాగారు. తులసి మధ్య భాగంలో ఉండేటువంటి కాండంలో సమస్త దేవదేవతలు, అగ్రభాగమునందు 4 వేదాలు, మూలంలో సర్వతీర్థాలు ఉంటాయని శాస్త్రవచనం. కార్తీక మాసంలో తులసి వనంలో హరిని పూజించినటువంటి వారికి 10,000 ఆవులను దానం చేసినటువంటి ఫలితము,
మరియు 100 వాజపేయ యాజ్ఞాలు చేసినటువంటి ప్రాప్తాన్ని అయితే పొందుతారు అని మహాశివుని నారదమునితో చెప్పారట. పద్మపురాణంలో ఉత్తరాఖండమునందు జలంధర బృంద కథ ఈ యొక్క తులసి మహిమలను వివరిస్తుంది. ఆ యొక్క పవిత్ర కథను వింటే చాలండి, సకల పాపాలు అగ్నిలో పడినటువంటి దూది మాదిరిగా నశించిపోతాయి. పూర్వం జలంధరుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. కాలనేమి కూతురు బృందను వివాహం ఆడాడట. బృంద అందగత్తియే కాకుండా మహాపవిత్రత. ఈ జలంధరునికి చావు లేకుండా వరం ఉంటుంది. ఏ రోజు అయితే తన యొక్క భార్య బృంద తన పవిత్రతను కోల్పోతుందో ఆ నిమిషంలోనే జలంధరును మరణించే విధంగా శాపము అనేది ఉంటుంది. రాక్షస దర్పంతో లోకాలను పీడించేటువంటి జలంధరుడు గర్వాన్ని అణచడానికి శ్రీ మహావిష్ణువు పూనుకుంటాడు. ఒక్కసారి జలంధరుడు మితిమీరినటువంటి గర్వంతో శివుని మీదకు దండయాత్రకు బయలుదేరుతాడు. అదే అదునుగా భావించి లోక కంటకుడైనటువంటి జలంధరునికి సంహరించడానికి శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపంలో దాల్చి బృంద యొక్క పవిత్రతని అపహరింపజేస్తాడు. బృంద ఆ యొక్క పవిత్రతా వ్రతంలో ఇన్నాళ్ళు ప్రాణాలు అనేవి కాపాడుకుంటూ జలంధరుడు బ్రహ్మవరము అనేది ప్రకారము తన యొక్క భార్య యొక్క పవిత్రతను పోగొట్టుకునేందుకు శివుని చేతిలో మరణము అనేది పొందాడు. అప్పుడు ఆ యొక్క బృంద తన యొక్క అంతా కూడా మోసపోయాను అని గ్రహించి చితిని పేర్చుకొని శ్రీ మహావిష్ణువుని శపించి అగ్నిలో దూకి ప్రాణాలను వదిలేస్తుంది. ఆమె యొక్క వీరత్వాన్ని చూసి భరించలేక విష్ణు మహామూర్తి బాధను చూసి సకల దేవతలు కూడా దాత్రి, లక్ష్మీ, గౌరి అని త్రిశక్తులను ప్రార్థించగా వారు వీరి యొక్క అంశలతో కూడినటువంటి 3 రకాల విత్తనాలను ఇచ్చి బృంద అగ్నిలో దూకి ప్రాణాలను కోల్పోయిన స్థలం వద్ద బూడిదలోనే నాటండి అని ఆదేశించారు. ఈ విధంగా గౌరి చేయబడినటువంటి గింజల వల్ల, తులసి మొక్క అనేది లక్ష్మీదేవి ఇచ్చినటువంటి విత్తనాల వల్ల, మాలతీ భూదేవి ఇచ్చినటువంటి విత్తనాల వల్ల ఉసిరి మొక్కలను వెలిచాయట. ఈ 3 మొక్కలను తాకిన తరువాతే శ్రీ మహావిష్ణువుని తన యొక్క మనశ్శాంతి అనేది పొందాడట. ఈ మొత్తము కూడా ఈ సంఘటన అంతా కూడా కార్తీక శుద్ధ ద్వాదశి నాడే జరిగింది కాబట్టి దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని, చిలక ద్వాదశి అని కూడా అంటూ అంటారు. ఈ యొక్క స్కంద పురాణ గాథ ఇక ఈనాటి నుండి క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి చెట్టుకు, ఉసిరి చెట్టుకు కళ్యాణము అనేది జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా చేయడం వల్ల సకల కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని, అష్ట ఐశ్వర్యాలు కూడా మనకు ప్రాప్తిస్తాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇక దుర్వాస మహర్షి వారి యొక్క చేత శపించబడినటువంటి వారి సిరి సంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవీనుడైనటువంటి ఇంద్రుడు తదితర దేవతలు తాము కోల్పోయినటువంటి వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీ మహావిష్ణువు ఆలోచనతో రాక్షసులతో కలిసి క్షీరసాగర మదనాన్ని ప్రారంభించారు. అలా క్షీరసాగర మదనాన్ని ఈ విధంగా రోజు మొత్తము కూడా కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అని. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడున నిద్ర నుండి మేల్కొని తొలిసారిగా మునులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శనమిచ్చినది ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి నాడే కాబట్టి దీనికి ఈ పేరు పిలువబడుతుంది అని అనేక పురాణాల్లో చెప్పబడింది. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తాడు అని కొన్ని చినుకులు, చుక్కలు మునులు మీద, దేవతల మీద చిలకరించబడ్డాయట. అందుకే చినుకు ద్వాదశి అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. క్షీరసాగర మదనంలో ఆవిర్భవించినటువంటి శ్రీ మహావిష్ణువుని విష్ణువు వివాహమాడినటువంటి రోజున కూడా ఈ యొక్క క్షీర ద్వాదశి రోజే. అందుకే ఈ పవిత్రమైనటువంటి రోజున వీరి యొక్క కళ్యాణం జరిపించడం ద్వారా సర్వ శుభప్రదమైనటువంటి రోజుతో ఇదే భావనతో శ్రీ మహావిష్ణువు స్వరూపమైనటువంటి ఉసిరి కొమ్మను, లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసికి వివాహము అనేది చేస్తూ ఉంటారు. తులసి మహత్యానికి పురాణాల్లో శ్రీకృష్ణ తులాభారం చక్కటి నిదర్శనం అండి. సత్యభామ అంటే దేవి గర్వము అనేది అనచాలి అని నారద మహర్షి ఆడినటువంటి నాటకంలో చిక్కుబడి దిక్కు తోచక
అల్లాడు సమయంలో రుక్మిణీదేవి మనసారా శ్రీకృష్ణుని ప్రార్థించి కేవలం ఒకే ఒక్క తులసీ దళంతో శ్రీకృష్ణుని తూచి ఆ భగవంతుణ్ణి దక్కించుకున్నటువంటి ఇతిహాసం అందరికీ తెలిసిందే కదండి. ఈ తులసీ దళంతో దండలు కట్టి ప్రతి దినమూ కూడా శ్రీరంగ నాథునికి సమర్పించినటువంటి గోదాదేవి ధన్యత అనేది పొందింది. వనవాస సమయంలో శ్రీరాముణ్ణి పర్ణశాల ప్రాంగణంలో మహాసాధ్వి సీతాదేవి లక్ష్మణుడు తులసి మొక్కలు నాటినట్లు రామాయణంలో చెప్పబడింది. మాఘ మహత్యం తులసి మొక్క గురించి ఈ విధంగా వివరణ అనేది ఉంటుంది. ఎవరైతే తులసి మొక్కను నాటి పెంచుతారో వారికి ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు. తులసి వాసన వల్ల దోషాలు అన్నీ కూడా పోతాయి. భగవంతునికి తులసి దళంతో పూజ అనేది చేస్తే రెట్టింపు పుణ్య ఫలితము, బంగారు పుష్పాలతో పూజించినటువంటి ఫలితము అనేది వస్తుంది అని చెప్పబడింది. తులసి మొక్కను పెంచినటువంటి వారు, పోషించినటువంటి వారు, చివరకు తులసిని నమస్కరించినటువంటి వారు పాపాలు అన్నీ కూడా నశింపబోతాయట. ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అట్టి ఇళ్లలో సమస్త దేవతలు నిలయంగా భావించబడుతుందట. అంతేకాదండి, అలాంటి ఇంటి సమీపంలో కూడా భూత పేత పిచాచులు అనేవి నివసించలేవట. ఎందుకంటే తులసి వాసన తగిలితే చాలు భూత పేత పిచాచులు మోక్షం అన్ని పొంది స్వర్గానికి పోతాయట. ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క అనేది ఉంటుందో అలాంటి ఇంట్లో దరిద్రము అనేది దరిచేరదట. అష్ట ఐశ్వర్యాలు ఆ ఇంట్లో నిత్యము కూడా తులదూగుతూ ఉంటాయి. ఏ వ్యక్తి అయితే త్రిలోకాల్లో తులసి నామాన్ని ఉచ్చరించుకుంటూ అలాంటి వ్యక్తి యొక్క పాపాలు యమధర్మరాజు కూడా తన లెక్కల పుస్తకం నుండి తుడిచివేస్తాడట. అంతటి పవిత్రత కలిగినటువంటి చెట్టు ఈ యొక్క తులసి చెట్టు. ఎవరైతే ఉదయం లేవగానే ఎవరి ముఖము కూడా చూడకుండా తులసి మొక్కను ధరిస్తారో అంటే చూస్తారో వారికి చేసినటువంటి పాపాలు అన్నీ కూడా నశింపగలుగుతాయట. తులసి కోట ముందు రంగురంగుల ముగ్గులు వేసి తులసి మొక్క పక్కనే ఉసిరి చెట్టు మొక్కను కూడా కొమ్మను లేదంటే నాటిని ఈ రెండింటినీ కూడా ధూపదీప నైవేద్యాలతో శాస్త్రోక్తకరంగా ఆచరించి రకరకాల ఫలాలు పుష్పాలతో అలంకరించి చక్కగా కళ్యాణం అనేది జరిపించాలి. చక్ర పొంగలి, పులిహోర, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం మంగళహారతులు ఇచ్చి కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేయాలి. ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎవరైతే తులసి యొక్క కళ్యాణం చేసినటువంటి వారి ఇంట త్వరలోనే పెళ్ళిళ్ళు జరుగుతాయి. సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆ ఇల్లు అంతా కూడా సిరి సంపదలతో తులదూగుతూ ఉంటుంది అని శాస్త్రోక్తకరంగా మనకు తెలియజేయబడుతుంది. సో చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.